కళానికి విలేకరుల కళక వసూళ్లకు 4 బలి, 2.5 లక్షలు గుంజి మరో 20 లక్షల కోసం ఒత్తిడి, 3 కొడుకులకు ఉరేసి తండ్రి ఆత్మహత్య, 5 విలేకరులు, హోంగార్డ్ దంపతులపై కేసు, 3 రిమాండ్ తరలించిన మోకిలా పోలీసు. పరారులో ఉన్న వారి కోసం ప్రత్యేక గాలింపు అంటూ ఒకటి చూస్తాను. చూడండి, ఇక్కడ ప్రధాన మీడియా సంస్థలో కాంట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్న 5గురితో పాటు హోంగార్డ్ దంపతుల వేధింపులకు ఒక కుటుంబం బలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన 3 పిల్లలు చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరుకు చెందిన నీరటి రవి తన 3 కుమారులను ఈ నెల 3న ఇంట్లోనే ఉరివేసి చంపడంతో పాటు తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెనుక బెదిరింపులు, ఆర్థిక వేధింపులే కారణమని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నాడట. బుధవారం నార్సింగ్ ఏసీపీ కార్యాలయంలో మీడియాకు కేసు ఆయన వివరించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను ఇప్పటికే 3 విలేకరులు అరెస్ట్ చేస్తామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తామని చెప్పారు. త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామని తెలిపారు. అసలు ఏం జరిగిందంటే, టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి జుల్కల్ లోని అగ్రికల్చర్ ఆఫీస్ లో ప్రైవేట్ ఉద్యోగం పనిచేసేవాడు. 2022లో ఏపీలోని గుంటూరు వెళ్ళగా తిరుపతి రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విజయనగరానికి చెందిన జిఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ గురించి వివరించి రవిని సభ్యుడిగా చేర్పించారు. జిఎస్ఎన్ ఫౌండేషన్ తో తొలుత 2000 కలిసి 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ప్రతి నెల 1000 చొప్పున 6 నెలల వరకు ఇచ్చేవారు. అదే ఏడాది డిసెంబర్ నుంచి తన గ్రామంలో చాలా మందితోటి జిఎన్ఎస్ ఫౌండేషన్ రవి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. తిరుపతి రావు నెల డబ్బులను రవికి పంపగా అతడు సభ్యులకు చెల్లించేవాడు. ఇలా బాగా సంబంధించతో 8 నెలల క్రితం రవి గ్రామంలో ఒకరి వద్ద ఎకరం భూమి కొనుగోలు చేసి అందులో తన 3 పేర్ల మీద ఎస్ఎంయు ఫంక్షన్ నిర్మిస్తున్నాడు. 3 నెలలుగా అందరి డబ్బులు అంట. సరే, ఏదో ప్రాసెస్ అయితే ఉంది. సో దానిలో భాగంగా ఈ విలేకరులు ఏం చేస్తున్నారు చూడండి. A1 తిరుపతి రావు, A2 మంగళ శ్రీనివాస్, ABN న్యూస్ ఛానల్ రిపోర్టర్, కుర్మ శ్రీనివాస్ ఈనాడు, వడ్డే మహేష్ నమస్తే తెలంగాణ, ఈ శ్రీపురం శ్రీనివాస్ రెడ్డి వార్త, సరిక ప్రవీణ్ కుమార్ సాక్షి, ఆలూరు రాజు హోంగార్డు 4550, హోంగార్డు భార్య మహిళ, ఏనే రామకృష్ణ జిఎస్ఎల్ స్కీమ్ సభ్యుడు అంటూ ఒకరు చూస్తాను కదా. సో చూడండి, గత 3 నెలల నుంచి తిరుపతిలో డబ్బులు చెల్లించడంతో జిఎస్ఎన్ ఫౌండేషన్ సభ్యులుగా చేసిన గ్రామస్తులతో పాటు ఇతరుల డబ్బుల గురించి రవిని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ విషయం బయటకు పోవడంతో శంకర్పల్లి గ్రామానికి చెందిన కొందరు విలేకరులు వీళ్ళంతా కలిసి బెదిరించడం మొదలు పెట్టారట. తమ న్యూస్ పేపర్లు మీడియాలు రాకుండా ఉండేందుకు 20 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో రవి గత నెల 19 తన భార్య శ్రీలత పుస్తల తాడు, నల్లపూసల దండ తాకట్టు పెట్టి 2.5 లక్షలు అడ్వాన్స్ గా 5 విలేకరులు చెల్లించాడు. విలేకరులతో పాటు జిఎస్ఎన్ సంస్థలో పెట్టుబడినందున ఆలూరి రాజు అలియాస్ నాగరాజు, ఇతడి భార్య మహిళ రామకృష్ణ అనే వ్యక్తులు కూడా డబ్బుల గురించి రవిని ఎక్కువగా ఒత్తిడి చేశారు. సో ఇట్లా చాలా మంది, అంటే విషయం ఏంటంటే మిత్రులారా, ఇవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో దీని గురించి మాట్లాడదలుచుకోవాలి. కాకపోతే విషయం ఏంటంటే, ఈరోజు ప్రతి గ్రామాన కూడా ఈ విలేకరుల పేర్లు చెప్పుకొని వీళ్ళందరూ కూడా దందాలు చాలా మంది కొంతమంది విలేకరులు అందరూ కూడా ఇదే విధమైన దందా చేస్తున్నారు. ఎందుకు అంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళెవరు కూడా ఆ వ్యక్తులకు సాలరీస్ ఇవ్వరు. ఆ విలేకరులు వాళ్ళు ఏం చేయాలి, లోకల్లో ఉన్నటువంటి ఇలా చిన్న సమస్యలు బెదిరించేసి పోలీస్ డిపార్ట్మెంట్ కుమ్మక్కై ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మంది ఈ సంఘటనలు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉంటాయి. ఈ విలేకరుల వేధింపులు భరించలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటనలు ఈరోజు చాలా సంఘటనలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి దీన్ని ఏం చేయాలి? దీనికి ఎక్కడిది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా దీనిపై పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విలేకరులు ఈ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న విలేకరులంతా కూడా ఇదే దందేస్తారు. ఆ ఊర్లో ఉన్నటువంటి షాపులను వదలరు, మెడికల్ షాపులను వదలరు, ఎవరు వదలరు, స్ట్రీట్ వెండర్స్ కూడా వదలరు. అసలు కనికరం లేకుండా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేసి ఈరోజు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసుల కంటే అరాచకాలు ఎక్కువ వీళ్ళే చేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే పోలీసులు మీడియా ఈ రెండు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పేద ప్రజలు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈరోజు చూడండి, ఆ సమస్యతోటి 4 చంపారు పాపం వాస్తవంగా. దీనికి కారణం వీళ్ళు కదా. వీళ్ళపైన ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. ప్రభుత్వం కూడా ఈ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్స్పోజ్ కావాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఉంది.